హాయ్ గాయస్, వెల్కమ్ టు విఆర్1 ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి రేపు మహాశివరాత్రి ఉంది. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో నాకు తెలియదు. అయితే రేపు మహాశివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది. ఎలా అంటే ఈసారి మహాశివరాత్రికి మన అదృష్టానికి 144 సంవత్సరాలు వస్తారు కుంభమేళ అవుతుందో రేపు మహాశివరాత్రితో ముగియనుంది. సో ఈసారి శివరాత్రికి ఇది ఒకటి కలిసి వచ్చింది మనకు. అండ్ ఇంకోటి ఏంటంటే దాదాపు మనకు 7 ప్లానెట్స్ అనేవి మనకు రేపు ఒకటే లైన్లో మనకి అలైన్ అవుతాయి అంట. మన ఇండియా నుంచి మనం దాన్ని చూడొచ్చు అంట. ఇక స్కోప్ ఉంటే అది కూడా చూడండి. అండ్ ఈ శివరాత్రి ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. సో ఏంటంటే నేను ఇచ్చే మీకు సజెషన్ ఏంటంటే చాలామంది రేపు ఉపవాసం ఉంటారు మన హిందువులలో. సో ఉపవాస దీక్ష అనేది చాలామంది చాలా కఠినంగా చేస్తారు. ఓకే, ఉదయం పూట ఉపవాస దీక్ష చేసి సాయంత్రం పూట లేకపోతే రాత్రి వేలో ఒక మంచిగా దేవుని దర్శించుకొని దేవుని దగ్గర నైవేద్యం పెట్టి తర్వాత ఉపవాసం వదిలేస్తారు. సో కొంతమంది ఏంటంటే నేను చెప్పేది కొంతమంది గురించి ప్రతి ఒక్కరు కటిక ఉపవాసం చేయాలని ఏం లేదు. అట్లీస్ట్ ఒకవేళ మీకు వీలు కాకపోతే తీసుకుంటే మధ్యలో కొన్ని కొబ్బరి నీళ్ళు లేదా కొన్ని పాలు తాగుతూ కూడా ఉండొచ్చు. అంటే ఊరికే కాదు, ఒకసారి అలా అంతే, ఏదో ఒక టైంలో పొద్దున కానీ లేదా మధ్యాహ్నం కానీ ఒకసారి. అంటే కొంతమంది ఎలా అంటే కటిక ఉపవాసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, వాళ్ళ గురించి ఇష్యూ ఏం లేదు. కాకపోతే కొంతమంది ఎలా అంటే మరీ ఏమైనా తినాలనిపించి తాగాలనిపించినా ఓకే సాయంత్రం ఎప్పుడవుతుంది ఇంకా టైం అవుతలేదు అలా ఆలోచించే వ్యక్తులు ఎవరు ఉండరో వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను నేను. ఒకవేళ వాళ్ళకి అలా అనిపిస్తే సరే, మీకు ఇబ్బంది పడుతూ ఏమన్నా శివనామస్మరణం చేస్తూ దేవుని తలుచుకుంటూ కాబట్టి మధ్యలో ఒకసారి అలా కాస్త కొబ్బరి నీళ్ళు కానీ లేదంటే పాలు కానీ తాగి ఉండండి, పర్లేదు. మరి కటిక ఉపవాసం ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు ధ్యాస అనేది కంప్లీట్గా మన దేవుడి మీద ఉండాలి. దేవుడు అనేది ఫస్ట్ మన భక్తి మేస్తాడు. నువ్వు ఉపవాసం ఉండి సాయంత్రం ఎప్పుడు అవుతుంది, టైం అవుతుందా, ఎప్పుడు తిందాం, మీన్స్ ఎప్పుడు ఉపవాసం వదిలేద్దాం, ఇది ఆలోచన అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారం. అండ్ మన దగ్గర కూడా ఏ పురాణాల్లో కూడా లేదు ఇంత కటిక ఉపవాసం ఉండాలని చెప్పేసి. దేవుని స్మరణ చేస్తూ ఉపవాసం మనం ఉండే విధంగా ఉన్నా సరిపోతుంది. కాకపోతే దేవుడు అంటే భక్తి లేకుండా ఏదో ఉపవాసం ఉన్నామంటే పేరుకుంటే అలా ఉండడం కూడా ప్రయోజనం లేదు. రేపు అందరు చక్కగా ఉపవాసం ఉండేవాళ్ళు ఉండండి, లేని వాళ్ళు కూడా పర్లేదు. కొంతమంది ఉండే సిచ్యువేషన్ ఉండొచ్చు, అలాంటి వాళ్ళ గురించి కూడా పర్లేదు. వాళ్ళు కూడా దేవుని నామస్మరణ చేస్తూ మంచిగా ఉండండి. కొంతమందికి మార్నింగ్ ఖచ్చితంగా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసిన వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ బీపీ పేషెంట్స్ ఉంటారు కొంతమంది. సో వాళ్ళ గురించి నేను చెప్పేది ఏంటంటే మార్నింగ్ ఒకవేళ చేస్తే కాస్త మీరు టిఫిన్ చేసి ఒక ట్యాబ్లెట్ వేసుకొని మీరు అలా కూడా ఉండొచ్చు, దానిలో తప్పేం లేదు. బట్ ఇప్పుడు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉండి కూడా మీరు అలానే కట్టుకోపోసం ఉన్నా కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడి మీద భక్తి ఉండాలి, కానీ దాంతోపాటు మన ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోవాలి కదా. మీ ఆరోగ్యం సరి లేకపోతే ఇంకా దేవుడిని మీరు ఎలా పోయిస్తారు, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అండ్ ప్రతి ఒక్కరూ వీలైతే రేపు జాగారం ఉండండి. జాగారం ఉంటూ కూడా రాత్రంతా జాగారం ఉండమంటే మళ్ళీ మీరు ఏదో సినిమాలు పెట్టుకొని సాంగ్స్ వినుకుంటూ ఏదో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటా యూట్యూబ్ చూసుకుంటా ఇవి కాదు. అంటే మళ్ళీ ఎవరు అవ్వద్దు నేను అంటున్నాను. చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ జనరేషన్ అలానే ఉంటున్నారు. జాగారం చేసేది మీరు 12 గంటల వరకు ఉంటారా, 1 గంట వరకు ఉంటారా, రాత్రి మొత్తం ఉంటారా, ఉన్న కాసేపు ఏదో ఒకటి దేవుని తలుచుకుంటూ దేవుని పాటలు వినుకుంటూ భజన చేస్తూ ఇలాంటివి సాంప్రదాయంగానే ఉండండి ఎంతవరకు. అండ్ ఇది నేను చెప్పాలనుకున్నా రేపు శివరాత్రి సందర్భంగా. అండ్ నేను కూడా ఉంటా, అదే నేను ఎలా పాటిస్తున్నాను అనేది మీకు చిన్న ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. నేనైతే మ్యాక్సిమం మధ్యలో ఏం తినను, ఏం తీసుకోను. ఎందుకంటే నేను సంవత్సరంలో చాలా ముఖ్యమైన రోజులు ఉంటాను, నాకు అలా అలవాటు అయిపోయింది. అండ్ ఈ శివరాత్రి కూడా చాలా జాగ్రత్త జరుపుకోండి, చాలా ఘనంగా ఎంతో మంచిగా జరుపుకోండి. అండ్ హర హర మహాదేవ శంభో శంకర. అండ్ శివరాత్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి వెలుగుని తీసుకొచ్చి అందరినీ చక్కగా ఉంచుతుందని ఆశిస్తున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కలిసి పండుగ మంచిగా జరుపుకోండి. అండ్ ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతోనే మంచి దేవుని పూజించండి. అండ్ మేబీ నాకు తెలిసినట్టు మళ్ళీ 144 years వచ్చినప్పుడు కుంభమేళ అవుతుందో మళ్ళీ ఇదే శివరాత్రికి వస్తుందా లేదా కూడా మనం చెప్పలేము. ఈసారి ఏంటంటే ఉన్నటువంటి ఆ 45 days అనేది లాస్ట్ డే టైం అవుతుందో ఆ శివరాత్రి కలిసిపోవడం కూడా మన పూర్వజన సుకృతం, మన దాదాపు 3-4 జనరేషన్లకు మన దొరికినట్టు అదృష్టం అనుకోవచ్చు మనం. అండ్ ఇంకెవరైనా ఒకవేళ ప్రయాగ్రాజ్ మహాకుంభం కలిసి వాళ్ళు కూడా చాలా సేఫ్గా ఉండండి. రేపు మేబీ క్రౌడ్ ఇంకా చాలా ఎక్కువ ఉండొచ్చు ఉన్న అన్ని రోజుల కన్నా కూడా ఈ 44 days కన్నా. మంచిగా అందరూ పుణ్యస్నానాలు చేసుకొని తిరిగి జాగ్రత్తగా అందరూ ఇంటికి చేరుకోండి.
రేపు అందరు శివరాత్రి పండుగ చాలా చక్కగా మంచి జరుపుకుంటారని ఆశిస్తూ హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో నారాయణాయ. జై శ్రీకృష్ణ. జై హింద్.